మొంతా తుఫాను ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితో పాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్లైన్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇవాళ, రేపు ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. తమిళనాడు, ఒడిశాలోనూ మొంతా ప్రభావం చూపుతోంది. చెన్నైతో పాటు ఉత్తర తమిళనాడులోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మొంతా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, ఒకవైపు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా గమ్యస్థానాలకు సంబంధించి రాకపోకలన్నీ నిలిచివేశాయని చెప్తూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించి మరి ఏ విధంగా రాకపోకలకు సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఒకవైపు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తాం. దాంతో పాటుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఈ వర్షాల ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ గన్నవరం విమానాశ్రయం, విశాఖపట్నం నుంచి దాదాపుగా ఈ రోజు 30 విమాన సర్వీసులను రద్దు చేస్తూ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, అలాగే టాటా ఇండిగో, ఈ ముగ్గురు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండిగో మాత్రం ఈ రోజు విజయవాడ, ఢిల్లీ ఒక్క సర్వీసును మాత్రమే యథావిధిగా కొనసాగిస్తూ మిగిలిన 9 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటన చేసింది. విశాఖపట్నానికి సంబంధించి కూడా ఢిల్లీ, రాయచూరు, భువనేశ్వరు, తర్వాత హైదరాబాద్, వీటికి సంబంధించిన మాత్రమే రైళ్లకు సంబంధించి రాకపోకలు కొనసాగిస్తున్నాడు. విమానాలకు సంబంధించి రాకపోకలు అంటే 5 విమానాలకు సంబంధించి మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. మిగిలిన 17 విమానాలకు సంబంధించి ఈ రోజు రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు విమానాలకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. విజయవాడలో 1, అలాగే విశాఖపట్నంలో 5, 6 విమానాలు మాత్రమే ఒక్కొక్క సర్వీస్ ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఇక్కడ ఒక 54 రైళ్లు, అక్కడ ఒక 42 రైళ్లు, అంటే దాదాపుగా 96 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రంగా కూడా పలు రైళ్లు నిత్యం రాకపోకలు కొనసాగిస్తాయి. విశాఖపట్నం జంక్షన్ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకి ప్రతిరోజు కూడా 100 పైగా కూడా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దాంట్లో దాదాపుగా 42 రైళ్లని రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక విజయవాడ నుంచి కూడా దాదాపుగా ప్రతిరోజు విజయవాడ నుంచి కూడా దేశంలో వివిధ ప్రాంతాలకి 200 పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దీంట్లో 54 రైళ్లను రద్దు చేస్తూ కూడా రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఎక్కడైతే ఆర్టీసీకి సంబంధించి కూడా కొద్దిసేపటిమే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు కలిగే రీతిలో ఈ రోజు అవసరం లేని సర్వీసులను నిలిపివేయాలని చెప్పి కూడా ఆర్టీసీ కూడా కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే ప్రధానంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాం, ఆ ప్రాంతాల్లో బస్సులు రాకపోకలు కొనసాగిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిపివేయాలని చెప్పి ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మోందా తుఫాను ప్రభావంతో దాదాపుగా 100కు పైగా రైళ్లు, అలాగే 30కి పైగా విమానాలు, దాదాపుగా 10ల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య, దాదాపుగా వర్షం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తుఫాను ఏదైతే కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది, తీరం దాటిన తర్వాత ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా రేపు సాయంకాలం నుంచి కానీ, ఎల్లుండి ఉదయం నుంచి కానీ
యథావిధిగా విమానాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులు తిరిగి కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది సౌమ్య. దెన్ శివ, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అంటే తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఎప్పుడు వర్షం పడుతుందో అనేది తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల ఈ జిల్లాలకు సంబంధించి తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం కాకినాడ, విశాఖపట్నం, చెన్నైకి సంబంధించి కూడా 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో తుఫాను వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం మూలంగా కూడా దాదాపు 12 నుంచి 24 గంటల్లో తీవ్ర స్థాయిలో, భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2194 పునరావాస కేంద్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు వీరందరికీ సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటన్ని ప్రభుత్వ పాఠశాలని పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తారు కాబట్టి విద్యార్థులకు అదే మధ్యాహ్నం భోజనం ఈ రోజు వండించి అక్కడ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలందరికీ వండి పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్కూళ్లు కాకుండా వేరే వద్ద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన వారికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, నూనె, కందిపప్పు, పంచదార, పామాయిల్, కూరగాయలు, ఏదైతే టమాటాలు, ఆలుగడ్డ ఇట్లాంటి కూరగాయలను కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయబోతోంది. 2194 పునరావాస కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 70,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వచ్చారు. రానున్న 2-3 రోజుల కాలంలో పునరావాస కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉండే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు మాత్రమే తుఫాను ప్రభావం ఉంది. తీరం దాటిన తర్వాత ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా ఈ తాకిడి ఎక్కువగా తగిలే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఏదైతే సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే విజయవాడ నుంచి కావచ్చు, ఇటు విశాఖపట్నంకి, అటు హైదరాబాద్కి సంబంధించినటువంటి పూర్తి గమ్యస్థానాలకు సంబంధించి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. నేడు, రేపు రైల్వే మార్గాలు అలాగే ఎయిర్లైన్స్ కూడా బంద్ ఉంటాయని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని సూచనలు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సూచించినటువంటి పలు జిల్లాల్లో ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ముఖ్యంగా అక్కడ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఆ సూచనలు తెలియజేస్తూ